నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి ఆలయ సమీపంలో కాపు భవన్లో మిరియాల వెంకట్రావు వంగవీటి మోహన రంగ జయంతులను పురస్కరించుకుని రాయలసీమ వలజ ఆత్మగౌరవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విచ్చేశారు. రాయలసీమ బలిజ మహాసభ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రాయలు వెలిశెట్టి ఆధ్వర్యంలో రమాదేవికి అపూర్వ స్వాగతం పలికారు. ఆమె జనసేన టీడీపీ నాయకురాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రమాదేవిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. బలిజ ప్రతిభావంతులకు పురస్కారంతో పాటు ముఖ్య అతిథులుగా పొంగూరు రమాదేవి పురస్కారాలు అందజేసి అభినందించారు. రాయలసీమ బలిజ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పాల్గొన్నారు. గునుకుల కిషోర్, గునుకుల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఆదర్శ దంపతులు అభినందనలతో బలిజ సేవా సంఘం 10,000 గణపతి gracious time for this in your studies, and I request Mr. Settipalli Sai Nitin for his splendid performance in her studies. I request Mr. Settipalli Sai Nitin come on. Please. మన రాయలసీమ బలిజ మహాసభ Thank you, sir. Settipalli Sai Sarath, student Settipalli Sai Sarath. మమ్మల్ని పట్టించుకోలేదు అంటే దీనికి గుర్తుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బలిజీవికి ఉంది. ఆయన చెప్పాడు, మెజార్టీ ఏ బూత్లో ఏ వార్త వచ్చిందో ఆ బూత్ కన్వీనర్ 15 మంది టీం ఉంది ప్రతి బూత్లో. ఆ బూత్లో ఎవరు మెజార్టీ వచ్చిందో వాళ్ళ ప్రయారిటీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారు. రాజధాని నిర్మాణ కమిటీలో 220 మందిని సివిల్ వాళ్ళని, మెకానికల్ వాళ్ళని, కంప్యూటర్ వాళ్ళని పెట్టున్నారు. ఇదే విధంగా అంతా క్యాంటీన్లో 100 మంది పెట్టున్నారు. ఈ విధంగా కొన్ని మున్సిపాలిటీలో 100 మంది పెట్టున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి జాబ్ చేయడంగా అందరూ టౌన్లో ఉండే నా ఓట్లు వేసిన మీరు, నా కట్టగా నిలబడిన మీరని దీంట్లో మన కులము అని కాకుండా అందరికీ ఇస్తున్నాడు. దీన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే మిగతా వాళ్ళు చేయలేదు, ఊళ్ళో మనం పోతున్నాడు అందరికీ ఆ ఫలాలు రావాల్సి ఉండేది. ఈ సభకి రాయలసీమ అపాయింట్మెంట్ ఉండటం వల్ల దానికోసం అవి రాలేకపోయారు. మనము